హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. పానీపూరి అనగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పానీపూరిని హైజెనిక్ గానే మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. బాగా పొంగి క్రిస్పీగా ఉండే పూరి, అలాగే ఈ పూరిలో పెట్టే ఆలు స్టఫింగ్, ఈ పూరిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పానీపూరి పానీ, అలాగే తీయగా కారంగా ఉండే ఖట్టి మీఠీ చట్నీ, ఇవన్నీ పూరిలో వేసుకొని తింటే కంప్లీట్ గా పానీపూరి తినే సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది మనకు. మీరేమంటారు? ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్ పానీపూరి ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఖట్టి మీఠీ చట్నీ కోసం విత్తనాలు లేకుండా 2/3 కప్ చింతపండును తీసుకొని ఇది ఒకసారి వాష్ చేసుకొని ఇందులో వాటర్ ని యాడ్ చేసుకొని మనము ఒక 2 గంటల పాటు నానబెట్టడానికి అలాగే వదిలేద్దాము. ఇది నానే లోపల మనము పానీపూరి డౌ ని రెడీ చేసుకుందాము. దానికోసం నేను 1 కప్పు బొంబాయి రవ్వని ఒక మిక్సింగ్ బౌల్ లో యాడ్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని యాడ్ చేసుకుందాము. తర్వాత పూరీలు బాగా పొంగడానికి చిటికెడు వంట సోడా, రుచికి తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని కలుపుకుందాము. తర్వాత కొద్దిగానే వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండిని కలుపుకుందాము. ఒకేసారి నీళ్లు యాడ్ చేసుకోకుండా కొద్దిగా మనము నీళ్ళని యాడ్ చేసుకుంటూ 8 నుండి 10 నిమిషాల దాకా ఈ పిండిని కలుపుకుందాము. ఈ పిండిని మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా మనము స్మూత్ డౌ లాగా రెడీ చేసుకుందాము. పిండి మరీ గట్టిగా అయితే కొద్దిగా వాటర్, మరీ పల్చగా అయితే కాస్త మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేసుకుంటూ, పిండి అయితే మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తరువాత తడిగా ఉండే కాటన్ క్లాత్ ని పైన పరిచి మనము 20 నుండి 30 నిమిషాల దాకా రెస్ట్ ఇద్దాము. ఈ టైంలో మనము ఆలుని ఉడకబెట్టుకుందాము. బంగాళదుంపలు పైన చెక్కు తీసేసి వాటర్ లో యాడ్ చేసుకొని ఈ బంగాళదుంపల్ని మనము చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న బంగాళదుంపల పీసెస్ మనము వాటర్ లోనే యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ లో యాడ్ చేయడం వల్ల బంగాళదుంపలు నల్లపడకుండా ఉంటాయి. కట్ చేసుకున్నాక బంగాళదుంపలు ప్రెషర్ కుక్కర్ లో యాడ్ చేసి బంగాళదుంపలు మునిగేలాగా వాటర్, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మంట పెట్టేసి మనము ఒక 2 విజిల్స్ దాకా రానిస్తాము. 2 విజిల్స్ అయ్యాక ప్రెషర్ అంతా రిమూవ్ అయ్యాక మనము ఓపెన్ చేసుకొని బంగాళదుంపలు ఉడికినాయో లేదో చెక్ చేసుకొని వాటర్ అంతా మనము స్ట్రెయిన్ చేసుకొని ఈ బంగాళదుంపలు ఒక ప్లేట్ లో యాడ్ చేసుకొని ఇవి రూమ్ టెంపరేచర్ కి అలాగే కూల్ అవ్వడానికి వదిలేసేయండి. ఇది కూల్ అయ్యే టైంలో మనము బాగా పొంగి క్రిస్పీగా ఉండే పానీపూరి కోసం పూరీలను రెడీ చేసుకుందాము. మనకు 20 నిమిషాలు అయ్యాక పిండి అనేది మంచిగా నానిపోయి ఉంటుంది. ఈ డౌ ని తీసుకొని ఒక 2 నిమిషాలు మనము బాగా నీట్ చేసుకుందాము. తరువాత ఈ పిండిని పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకుందాము. మిగతా పిండి గట్టి పడకుండా తడి కాటన్ క్లాత్ తో కవర్ చేసుకుందాము. సపరేట్ చేసిన ఈ పిండి పైన నేను ఎటువంటి ఆయిల్ అనేది వాడడం లేదు. ఈ పిండిని చపాతీ మేకర్ పైన పెట్టేసి కొద్దిగా నీట్ చేసేసి పిండి అంటకుండా చపాతీ మేకర్ పైన కొద్దిగా పొడి మైదా కానీ పొడి గోధుమ పిండి కానీ చల్లేసి పైన పిండి పెట్టేసి చపాతీ రోలర్తో మనము కంటిన్యూగా తిప్పుకుంటూ మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఒకవైపు మందంగా ఒకవైపు పల్చగా కాకుండా ఈవెన్గా ఈ పిండిని స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, ఈ థిక్నెస్ తో ఉంటే మనకు సరిపోతుంది. తర్వాత మనము రౌండ్ షేప్ ఇవ్వడానికి మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్ తీసుకోండి, లేకపోతే షార్ప్ గా ఉన్న గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని మనము ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుందాము. ఎడ్జెస్ అనేవి మనకు షార్ప్ గా ఉంటే మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి, ఈ థిక్నెస్ తో ఉంటే మనకు సరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా పిండినంతా రిమూవ్ చేసుకొని మనము ఈ పూరీలన్నీ ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కాటన్ క్లాత్ తో కవర్ చేసుకుందాము. రిమైనింగ్ అంతా మనము పూరీస్ ఇదే విధంగా రెడీ చేసుకుందాము. తర్వాత మనము హాట్ గా ఉన్న ఆయిల్లో ఒక పూరిని యాడ్ చేసి దానిపైన ఆయిల్ ని వేస్తే పూరీలు అనేవి మనకు మంచిగా పొంగుతాయి. ఒక్క పూరి పొంగిన తర్వాతనే మనము ఇంకొక పూరిని యాడ్ చేసుకోవాలి. మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనము ఈ పూరీలని ఫ్రై చేసుకుందాము. ఒకేసారి మనము అన్ని పూరీలని యాడ్ చేసుకుంటే మనకు పూరీలు అనేవి పొంగవు. ఒక్క పూరి ఆయిల్ లో డ్రాప్ చేశాక ఆ పూరి పైన కాస్త వేడి ఆయిల్ చల్లాలి, లేకపోతే స్పూన్ పెట్టేసి పూరి పైన అలా తడుతూ ఉంటే మనకు పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి. ఇలా ఒక వైపు మంచిగా పూరి అనేవి క్రిస్పీగా రెడీ అయ్యాక మనము ఇంకొక వైపు టర్న్ చేసుకొని ఈ సైడ్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని ఒక స్ట్రైనర్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్ కి వచ్చాక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
తర్వాత మనము కట్టి మీటి చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాము. మనము ఆల్రెడీ చింతపండు నానిపెట్టాం కాబట్టి ఈ చింతపండుని మనము ఒక బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఈ పల్ప్ని మనము ఒక స్ట్రైనర్లో యాడ్ చేసుకొని మనము స్ట్రెయిన్ చేసుకుందాము. బ్లెండ్ చేసుకున్న మిక్సర్ జార్లో మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ కూడా మనము స్ట్రైనర్లో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మనము చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకుందాము. ఈ చింతపండు గుజ్జుని ఒక కడాలో యాడ్ చేసి మంట పెట్టేసి మనము ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లము, ఒక హాఫ్ కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కరిగిపోయేంత వరకు కుక్ చేసుకుందాము. తర్వాత ఇందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, ఫ్రై చేసుకున్న జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, సొంటి పొడి 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని ఇవన్నీ ఇందులో కలిసిపోయేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాము. కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇది మనము కూల్ అవ్వడానికి వదిలేద్దాము. ఇది కూల్ అయ్యాక కాస్త గట్టి పడుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మనము ఒక 6 మంత్స్ పాటు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. తర్వాత మనము పానీపూరిలోకి ఆలు స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. మనము ఇందాక బాయిల్ చేసుకున్న పొటాటోలు మంచిగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఈ బంగాళాదుంపల్ని మ్యాష్ చేసుకొని ఇందులో జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు 1/4 టేబుల్ స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఎర్రకార పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడకపెట్టుకున్న శనగలు కొన్ని యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులు, నిమ్మకాయ రసం మనము పిండుకొని ఇవి కలుపుకుందాము. నేను ఇక్కడ ధనియా మసాలా యాడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తరువాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పానీపూరిలోకి పానీని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక బ్లెండర్ జార్లో 1 కప్పు దాకా కొత్తిమీర ఆకులు, 1 కప్ పుదీనా ఆకులు, 2 అల్లం ముక్కలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ జ్యూస్ లేకపోతే చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని ఇందులో నీళ్లు కలుపుకొని మనము కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని బ్లెండర్ జార్లో బ్లెండ్ చేసుకుందాము. కావాలి అనుకుంటే మీరు ఇందులో కొద్దిగా బెల్లం ముక్కని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండ్ చేసుకున్న ఈ ప్యూరీని ఒక స్ట్రైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనము స్ట్రెయిన్ చేసుకుందాము. ఇందులో ఎక్స్ట్రాగా ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని మనము అడ్జస్ట్ చేసుకుందాము. మీరు స్ట్రెయిన్ చేసుకోవాలి అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోండి, లేకపోతే దీన్ని ఇలాగే మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఇందులో పులుపు కోసం నిమ్మకాయ జ్యూస్ లేకపోతే చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఎర్ర కార పొడి, కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేసుకొని ఇందులో కార బూందీ యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకు పానీపూరిలోకి పానీ అనేది రెడీ అయిపోతుంది. మనము ప్రిపేర్ చేసుకున్నదంతా ఒక దగ్గర పెట్టేసుకుందాము. క్రిస్పీగా బాగా పొంగి ఉన్న పూరీని తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసి అందులో కొద్దిగా కట్టి మీటి చట్నీ యాడ్ చేసుకొని ఆలు స్టఫింగ్ పెట్టేసి కొద్దిగా ఉడకపెట్టిన శనగలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కార యాడ్ చేసుకొని ఈ పూరీని పానీపూరిలో డిప్ చేసుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్. ఇంట్లో పానీపూరిని రెడీ చేసుకొని తింటే హైజెనిక్ గా ఉంటుంది. మన హ్యాండ్ తో మనము ఏమైనా రెడీ చేసుకొని తింటే ఆ తృప్తే వేరు. పానీపూరిని నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు పూరీలు అనేవి మంచిగా పొంగి క్రిస్పీగా రెడీ అవుతాయి. అంతేకాకుండా ఈ పూరీలను కూల్ అయ్యాక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక 1 మంత్ వరకు మనము యూస్ చేసుకోవచ్చు. పానీపూరి తినాలి అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఆలు స్టఫింగ్, పానీ రెడీ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ.